ఖచ్చితంగా గమనిస్తాను కాబట్టి యాదవ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో గుజరాత్ రాష్ట్రంలో మాత్రం ఎంఐఎం లేదు కదా, తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే పశ్చిమ బంగాల్లో లేదు కదా, కాంగ్రెస్లో లేదు కదా, అలాగే ఇప్పుడు మనకు సంబంధించిన ఏదైతే ఉన్నదో గతంలో ఈ రోజు రెఫరెండంగా వాడారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా కంక్లూజన్ తీసుకుంటారని, దీన్ని ఎలా విశ్లేషిస్తారు? చర్చని ఎవరి సిద్ధాంతాన్ని వాళ్ళ రాజకీయాల్లో అందరి అభిప్రాయాలు కూడా ఇది అభిప్రాయాలు చెప్పే వేదిక. ఇప్పుడు గెలవగానే ఈ చర్చలో గెలిస్తే దేశం గెలిచినట్టు కాదు, రాజ్యం గెలిచినట్టు కాదు. అభిప్రాయాల్ని పంచుకుందాం. ఎవరి అభిప్రాయాలు అల్ప సంతోషానికి పోమని చెప్పినాం మేము. ఇద్దరు కూడా అదే విషయం చెప్పారండి. బోత్ ఆఫ్ యూ అట్ ద సేమ్ టైం. మన రామ్మోహన్ గారు కూడా అదే మాట మాట్లాడారు. కాబట్టి శ్రీధర్ యాదవ్ గారు లెట్ విల్ గివ్ ఛాన్స్ టు ద యాదవ్ గారు. మిత్రులారా, ఒక్కసారి మనకు ఉన్నదే గంట టైము, అందులో ఆల్రెడీ 2 నిమిషాలు అయిపోయింది. మన అభిప్రాయాలు చెప్పుకోవడానికి పంచుకోవడానికి దీన్ని వేదికగా వాడుకుంటే బాగుంటుంది. మిత్రులకు నా విజ్ఞప్తి మాత్రమే ఇది. ప్యానల్లో ఉన్న మిత్రులు సామ్యుల్ కార్తిక్ గారికి, శ్రీనివాస్ అన్నకి, రామ్మోహన్ గారికి, జమీల్ గారికి నమస్తే. ఇదైతే కొంత వాళ్ళు మొన్నటిదాకా ఇంతకుముందు మిత్రుడు కార్తిక్ గారు చెప్పినట్టుగా అబ్కి బార్ 400 బార్ అనే విషయాన్ని తిరస్కరించిన తర్వాత ప్రజలలో కొంచెం ఎక్కువ దాన్ని తెచ్చుకోవడం కోసం, అంటే ప్రజలలో మరింత దేశభక్తిని కానీ మతభక్తిని కానీ కొంచెం ఎక్కువ పెంచి మరింత ఉద్రిక్తతను రెచ్చగొడితే మాకు అనుకూలమైనటువంటి వాతావరణం దేశవ్యాప్తంగా వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ మాత్రం బీజేపీకి ఉండే. ఓ మేరకైతే ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే తగ్గినాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో దేశం అంతా అండగా నిలబడ్డదట. వాస్తవంగా నేను కూడా, అంటే యుద్ధాన్ని మేము వ్యతిరేకిస్తాం, దేశాల మధ్య యుద్ధాన్ని. ప్రధానంగా అసలు యుద్ధం అనేది దానికి నేపథ్యము ఓన్లీ ఎన్నికల సందర్భంగా మాత్రమే యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎన్నికల సందర్భంగా మాత్రమే దాడులు ఎందుకు జరుగుతున్నాయి దాని మీద అనేక మందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, నాతో సహా. ఆ చర్చలోకి ఇప్పుడు ఈ ఉప ఎన్నిక చర్చలకి నేను మొత్తం దేశ చర్చలకు పోలేను. కానీ ఒక ఆపరేషన్ సింధూర్కు మొత్తం దేశమంతా అండగా నిలబడిన తర్వాత కూడా ఆ ట్రంప్ కాల్తోని, అంటే ఎవరికి చెప్పకుండా ప్రకటించారు, అందరికీ చెప్పారు మద్దతు ఇవ్వండి ప్రజలారా, దేశ ప్రజలారా మాకు అండగా నిలబడని. దేశం అంతా అండగా నిలబడ్డది. ఆ ఎన్నడూ 3 రంగుల జెండా పట్టుకోలేని వాళ్ళు బీజేపీ కూడా 3 రంగుల జెండా తిరంగ యాత్రలు చేశారు. అంతటా చాలా విస్తృతంగా చేశారు. అంటే ఆర్ఎస్ఎస్ కేంద్రం మీద ఎన్నడూ 3 రంగుల జెండా ఎగిరారు. కానీ దీనిలో మాత్రం తిరంగ జెండాలో విస్తృతంగా వాళ్ళ శ్రేణులను కూడా పాల్గొని దేశం అంతా ఒక్కతాటి మీదకి వచ్చింది. కానీ ట్రంప్ కాలతోటి అసలు సంబంధం, దేశ ప్రజలకు దేశ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆపరేషన్ సింధూర్ నిలిచిపోయింది. అంటే కొంచెం ఎక్కడో ఒక దేశంలో ప్రజలు ఇదేంటి ఇట్లయింది, వీళ్ళ దేశభక్తికి ఇంతేనా, అంటే ట్రంప్ దగ్గర ట్రంప్ కార్డులేనా, దేశభక్తి పేరుతో వీళ్ళు చేసేది ఇదేనా అనేది ఒకటైతే. రెండవది, నేను ఇంతకుముందు రామ్మోహన్ గారు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. రామ్మోహన్ గారు చెప్పిన విషయంలో ఈ ఉప ఎన్నికల్లో కేవలం 5 ఉప ఎన్నికలతోనే మొత్తం దేశ ప్రజల అభిప్రాయాలు మొత్తం దీన్ని అభిప్రాయంగా చూడలేము. కానీ మారుతున్న ప్రజల ఆలోచన ధోరణిగా మాత్రం చూడొచ్చు అనేది నా అభిప్రాయం అన్న. ఉప ఎన్నికల్లో నిజంగానే కొంత అధికార పార్టీకి అనుకూలంగా వచ్చినా కూడా, మాకు కూడా మేము అధికార పార్టీ తెలంగాణలో అయినా మేము గతంలో, అంటే నేను చెప్పేది ఉప ఎన్నికల సందర్భం చెప్పడం కోసం ఉదాహరణ చెప్తున్నా, మేము గతంలో దుబ్బాక ఓడిపోయిన తర్వాత దాని ఎఫెక్ట్ మాకు హుజరాబాద్ మీద పడది, హైదరాబాద్ ఉప ఎన్నికల మీద పడది, హైదరాబాద్ స్థానిక కార్పొరేటర్ ఎన్నికల మీద పడది. అట్లా తర్వాత మునుగోడులో సిపిఐ అలయన్స్ తోటి మేము గెలిచినాం. తర్వాత ఎన్నికల్లో సిపిఐ తో లేని అలయన్స్ కొట్టొచ్చినట్టు మనకు 3 లక్షల ఓట్ల తేడా అనేది అధికార పార్టీకి ఉపయోగపడింది. అంటే ఉప ఎన్నికలు వెంటనే అధికారంలో రావడానికి ఉపయోగపడకపోవచ్చు, కానీ రానున్న ఎన్నికల మీద కూడా నేను ఈ ఒక్క విషయంలో రామ్మోహన్ గారితో చిన్న భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను. ఏంటంటే ఇప్పటికిప్పుడు అధికారాలు మారకపోయినా సరే కానీ మారుతున్న ప్రజల ఆలోచన సరళికి ఇది కొంచెం మనము ప్రజాభిప్రాయ సేకరణగా తీసుకోకపోయినా, ప్లెబిసైట్గా తీసుకోకపోవచ్చు, కానీ మారుతున్న ప్రజల ఆలోచనలకు మాత్రం దీన్ని తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయము. రెండవది, వాళ్ళు చెప్తున్నటువంటి కొంచెం మధ్యలో ఫోన్లో వచ్చి డిస్టర్బ్ అవుతుంది మీకు. ప్రజలు దేశవ్యాప్తంగా తీసుకుంటున్నటువంటి అధికారంలో ఉన్న కాడ కూడా సీటు కోల్పోవడం ఒక ఎత్తు అయితే, ఈ మిగతా మొత్తం మారుతున్న సమీకరణలుగా దీన్ని చూడాలి. ఒకటే వన్ నేషన్ అని ఇంతకుముందు చెప్పినటువంటి ఆ రోహింగ్యాల సాకులు అవి ప్రజలు పట్టించుకోవట్లేదండి. ఇది అంటే ఓటమికి వాస్తవాలు ఒప్పుకోవాలి. ఎక్కడ చరిష్మా ఏదైతే మోడే అన్ని అని చెప్తున్నారు, ఎక్కడ నిలబడ్డా అభ్యర్థులు క్యాండిడేట్లు పార్టీ తరఫున నిలబడుతున్నారు. కానీ ఎక్కడ ప్రచారం జరిగినా ఇలా 11 సంవత్సరాల విజయోత్సవాల పేరుతో జరుగుతున్నారు. మీరు ఎక్కడైనా చూడండి మోడీ షాక్ అటౌట్లు తప్ప ఇంకా మీరు కూడా ఏదైనా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విజయోత్సవాలు కానీ విజయాలు కానీ ఏం చూస్తున్నారంటే వాళ్ళు సాధించినటువంటి, అంటే వాళ్ళు పెట్టిన పరిశ్రమలు, వాళ్ళు కట్టినటువంటి ప్రాజెక్టులు, వాళ్ళు తీసుకొచ్చిన పథకాల వల్ల లబ్ధి పొందిన ప్రజల్ని చూపిస్తలేరు. ఆ మోడీ చరిష్మాని ఆ వికసిస్తున్న కమలం అనే పేరు మీద చూపిస్తున్నారు తప్ప 11 సంవత్సరాలలో దేశంలో అదనంగా సాధించినటువంటి
Right. జీవన ప్రమాణాన్ని ప్రజల జీవన విధానంలో మెరుగైనటువంటి మార్పులు తీసుకొచ్చిన విషయం ఎక్కడ మనకు పెద్దగా కనబడట్లేదు. ఈ మతం పేరు చెప్పి ఈ దేశభక్తి పేరు చెప్పి బహుశా ఎక్కువ కాలము ఆ ప్రజల్ని మభ్యపెట్టలేమని చెప్పడానికి మారుతున్న సమీకరణాలు ప్రజల ఆలోచన ధోరణికి ఇది మనం కొంచెం ప్రాథమికంగా తీసుకోవచ్చం అనేది నా అభిప్రాయం అండి. రైట్, ఇదే విషయంపై ఒకసారి మరోసారి